ఒక బైబిల్ మొత్తం వ్యక్తిలో వాళ్ళ జీవిత చరిత్ర అంతా ఉందిగా. లోతు జీవిత చరిత్ర అంతా ఉందిగా. ఉదయం ఆ నుంచి సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వ్యక్తి గురించి రాస్తేనే 3-4 పేజీలు అవుతుంది. అంటే ఆ రాసినవి రాయొచ్చా జీవితకాలం మరి బైబిల్లో? ఒక నిమిషం, మత్తయి సువార్తలో రాసినవి, లూకా సువార్తలో రాసినవే రాశారుగా. మళ్ళీ 1వ రాజులు 2వ రాజుల గ్రంథంలో రాసినవే రాశారుగా. మరి అవి అవును, కొంచెం రాసినవే రాయొచ్చా? దానికి ఎక్స్ప్లెనేషన్ పేజీలు కోసం సరిపోతాయి కానీ కొత్త విషయాన్ని, మంచి విషయాన్ని రాయడానికి పేజీలు సరిపోవా? అంటే ఇప్పుడు మీకు ఈ డౌట్ వస్తుందంటే దేవుడు ముందు రాసిద్దుడు. మరి సడన్ గా డౌట్ మీకు ఈ కాదు. డౌట్ ఇప్పుడు న్యాయం, ధర్మము అనేది అందుకే చెప్తుంది నేను. ధర్మం అప్పుడు నువ్వు తల్లితో సెక్స్ చేస్తే తప్పు అని రాసినప్పుడు, ఆ తల్లితో సెక్స్ చేసినప్పుడు ఎటువంటి శిక్ష విధించకపోవడం తప్పని చెప్తున్నాను నేను. యేసు ప్రభు దాన్ని ఖండించాడని మాత్రం నేను యేసు ప్రభు అయితే చెప్తున్నాడు అన్నగారు. ఏం చెప్పి ఏ ఖండించాడు? ఇప్పుడు తల్లితో ఒక నిమిషం, తల్లితో ఒకటి సెక్స్ చేశాడు, లేకపోతే కూతుళ్ళతో చెల్లితో సెక్స్ చేశాడు, వచ్చి ఏసయ్యని నమ్ముకున్నాడు, ఏసయ్య నేను తప్పు చేశానన్న, ఏసయ్య క్షమిస్తున్నాడు కదా. మారు మనసు పొంది తర్వాత నీతిగా ఏసయ్య క్షమిస్తున్నాడు కదా. చెయ్యమని చెప్పలేదు మళ్ళీ తిరిగి. అవును, క్షమించే గుణం ఉంది. ఇప్పుడు ఏసయ్య క్షమించడానికే కదా వచ్చింది. పాపంలో పిలవచ్చి నీతి మందిని పిలవ రాలేదన్నాడు. ఒక తల్లితోనూ కూతురుతో సెక్స్ చేశాడు, తర్వాత మారు మనసు పొంది నేను ఇట్లా చేయను ఇంకా తప్పు అని చెప్పి తెలుసుకున్నాడు. మరి వాడికి ఏం శిక్ష ఉండదు కదా. వాడికి ఏమి లేదు, దేవుడు క్షమించాడు. అయితే అలాగే చెయ్యమని తప్పుగా తప్పుడు దేవుడు క్షమించేది ఏం తమ్ముడు? నేను అదే పాప క్షమాపణ అనేది ఒక్కొక్కటి శక్తిని బట్టి ఉంటుంది అని రాత్రి నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. యేసు కూడా కొంత పరిధి ఉంది, మొత్తం పరిధి కాదు. ఆయన అన్ని పాపాలు క్షమించే దేవుడు కూడా కాదు. ఆయన అపరిమితమైన శక్తి లేదు. నేను రాత్రి చూపించాను రెఫరెన్స్ కదా. అయితే ఒక విషయం అన్నగారు ఏంటంటే, మనము ఒక వ్యక్తిని గాని లేదా ఒక పుస్తకాన్ని గాని ఏదైనా ఒక పదాన్ని గాని మనం చదివినప్పుడు మనలో ఉన్న పొరపాటును కనుగొని మంచిగా మారడానికి ఏదైనా మనం చదివితే అది మన పర్సనల్ లైఫ్ ఉపయోగపడుతుంది. మన భవిష్యత్తు వ్యక్తిగత ప్రవర్తన అనేది బాగుంటది. లేకపోతే అది ఒక దేశం తమ్ముడు, ఇప్పుడు మనం యేసుని నమ్ముకుంటేనే మంచిగా బతకగలమా? యేసుని నమ్ముకోకపోతే మనం బతకలేమా మంచిగా? యేసు అనగా సత్యం అని అర్థం అన్నగారు. ఎక్కడుంది చూపించు బైబిల్లో యేసు అంటే సత్యం అని ఎక్కడుందో చూపించు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. అంటే అది ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిన మాట, అది మనకు చెప్పిన మాట కాదు. ఏంటంటే ఏం చెప్పాడంటే, ఒరే బాబు మీరు ఉండండి, నేను చెప్పేది తమ్ముడు. మీరు సృష్టికి విరుద్ధంగా బతుకుతున్నారు, అంటే మీరు అన్ని తప్పులు చేస్తున్నారు. నేను చెప్పేదే నిజం, నేను చెప్పేదే మార్గం. అంటే మీరు నా మార్గాన్ని అనుసరించినట్లయితే నిత్య జీవం మీకు లభిస్తుంది అని చెప్తున్నాడు. అంతేగాని నేను సత్యం అంటే నేను మంచోడిని అని కాదు అక్కడ. ఇప్పుడు నేను మంచోడిని అని చెప్పుకుని మంచోడిని కాదు. నేను సత్యము అంటే ఏంటి? నేను అబద్ధము అన్నాను అనుకో, నా పేరు అబద్ధమా? నా పేరు అబద్ధం అంటే నా పేరు అబద్ధం అయిపోతాను. నేను సత్యం అంటే ఏంటి? నేను చెప్పేవి నిజాలు. మీరు గనక నేను చెప్పే సత్యాలని మీరు అనుసరించినట్లయితే, ఆ మార్గాన్ని మీరు అనుసరించినట్లయితే దాని ద్వారా మీకు నిత్య జీవం వస్తుందని చెప్తున్నాడు. అసలు మీనింగ్ అది. 3 కలిపి ఒకటే వాక్యం, 3 వేరు వేరు వాక్యాలు కాదు, 3 కలిపి ఒకటే. నేను చెప్పేవి నిజాలు, నేను చెప్పేది మీరు ఫాలో అయితే మీకు నిత్య జీవం ఉంటుందని చెప్పాడు. అది దాని అర్థం. ఇప్పుడు ఒక మాట అన్నగారు, ఇప్పుడు మనం బూత్ మాట్లాడినప్పుడు లోపల ఎందుకు మనకి గిల్టీ ఫీలింగ్ వస్తుంది? మనం బూతులు మాట్లాడినప్పుడు, లేకపోతే ఎదుటి మీద కోపం అయిపోయినప్పుడు, కొట్టినప్పుడు లోపల ఎందుకు చిన్న బాధ కలుగుతుంది, ఫీలింగ్ వస్తుంది లోపల, మనసు లోపల? అందుకు నేను చెప్తాను. మనిషిలో మా హిందూ గ్రంథాల ప్రకారం ఆత్మ పరమాత్మ అనేది 2 ఉంటాయి మనిషిలో. ఆత్మ అంటే మన మనస్సు, పరమాత్మ అంటే దేవుడి మనస్సు. అయితే ఇప్పుడు నేను తిట్టాను, నిన్ను తిట్టినప్పుడు నా పరివర్తన ఎవరు చెందుతుంది? నా మనసు కాదు, పరమాత్మ చెప్తుంది. ఇది తప్పు చేసేవరా, నువ్వు తప్పు మాట్లాడేవరా అని పరమాత్మ చెప్తుంది. అప్పుడు మనసు ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు కాబట్టి అని అప్పుడు ఆలోచింపజేస్తుంది. ఆత్మ పరమాత్మ అనేది మనిషిలో 2 ఉంటాయి మా హిందూ గ్రంథాల ప్రకారం. బైబిల్ ప్రకారం అయితే నాకు తెలియదు. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా అనేది ఆ పరిశుద్ధాత్మే, ఆ పరిశుద్ధాత్మ అన్నమాట లోపల ఆ ఫీలింగ్ ని తెలియజేస్తుందండి తమ్ముడు. అదే ఈ హిందూ గ్రంథాలు ఎప్పుడో ఆత్మ పరమాత్మ అని ఎప్పుడో చెప్పిన పుస్తకాలు రాశారు. ఇప్పుడు మళ్ళీ మీరేం పరిశుద్ధాత్మ అంటున్నారు. ముందు రాసింది ఇది నమ్మాలా, తర్వాత రాసింది మీది నమ్మాలా? నేను హిందూ గ్రంథాలు అంటే అది ఎప్పటి నుంచో రాసిందని అంటారు. వాటికి సంవత్సరాలు, క్యాలెండర్లు అంత ముందు నుంచి లేవు కదా అన్నగారు, మొన్నటి నుంచి వచ్చాయి కదా. తప్పు యాక్చువల్ గా ఈ నేను చెప్పేది తమ్ముడు, ఇప్పుడు కాలాన్ని అంతా కూడా
ఆ, ఇది ఒక రకం, నేను చెప్తాను నీకు ఒకసారి జాగ్రత్తగా విను. చాలా మంది ఇక్కడే పొరపాటు పడుతున్నారు. క్యాలెండర్ ముందు వచ్చింది ఇది గొప్పది అనుకుంటున్నారు, అది చాలా కానీ తప్పు అసలు. ఓకే అన్నగారు, పోనీ మీరు చెప్పిన దానికి ఓకే చెప్తున్నాను. అయితే నేనేమంటున్నానంటే ఎప్పటి నుంచో పురాతన ఉన్నాయి కదా, మరి ఎందుకు మంచి జీవన శైలిలో మనం ఇప్పటి వరకు బతకలేకపోయినా మన భారతదేశంలో అట్లీస్ట్ ఈ మర్డర్లు, ఘోరాలు, కిట్లు, బూతులు, లేకపోతే అబద్ధాలు, ఇప్పుడు ఒకవైపు వెళ్తే బాంబులు, ఒకవైపు వెళ్తే కత్తులు, ఒకవైపు వెళ్తే ఈ దొంగతనాలు, హత్యలు, కేసులు, ఇవన్నీ కూడా మనలో ఎందుకు అవి లేకుండా పోయింది? ఎక్కడ గ్రంథాలు ప్రజల్లో అవేర్నెస్ రాలేదు. ఇట్లాగా ఏం రాలేదు, ఎక్కడ ఇది తప్పు ఇది ఒప్పు. ఎక్కడ ఎక్కడ మన భారతదేశంలోని గ్రంథాలు పురాతనమైనవి కదా కదా. నేను చెప్తున్నా యాక్చువల్ గా కాదు ఒక్క నిమిషం విను. నువ్వు అడిగావు 100 సంవత్సరాల క్రితం వెళ్తే ప్రతి వాడు కూడా నీతిమంతుడు ఇండియాలో. 100 సంవత్సరాలు అంటే ఐ మీన్ బ్రిటిష్ వాడు రాకముందు, అంటే 1200 సంవత్సరాలు ముస్లిం వచ్చాడు ఇండియాకి దండయాత్రకి. ఇంతకు ముందు బతికిన వాళ్ళంతా కూడా నీతి న్యాయం ధర్మమే బతికారు. మీరు కనుక్కోండి, చదవండి, పుస్తకాలు తెలుస్తాయి. ఎక్కడా కూడా ఎటువంటి ఆశపడ్డట్టుగా ఇలాంటివి ఏమి జరగవు. ఎప్పుడైతే ఈ కలియుగం మనకి స్టార్ట్ అయిందో, కలియుగంలో మా భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు, మనిషికి ఆశ పెరిగిపోతుంది, వ్యభిచారం పెరిగిపోతుంది, అన్ని పెరిగిపోతాయి కలియుగంలో. దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. యుగాన్ని కాదు కదా అక్కడ మనిషి శరీరంలో కోరికను బట్టి మనకన్నా మన పితరులు ఇంకెక్కువ పెళ్లిళ్ళు చేసుకుని నచ్చినట్టుగా బతికిన ఎక్కడున్నారు చూపించిన రెఫరెన్స్ ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పి. పెళ్లి చేసుకోవడం తప్పు కాదే, బైబిలే చెప్పింది. వివాహం అన్నింటిలో కల్లా ఘనమైందని బైబిలే చెప్పింది. ఎక్కువ మంది చేసుకోమని చెప్పలేదు. ఒక భార్యకి ఒక ఎక్కడ ఎక్కువ మంది ఎవరు చేసుకున్నాడు? మా తాత ఒకే పెళ్లి చేసుకున్నాడు, మా ముత్తాత కూడా ఒకటే పెళ్లి చేసుకున్నాడు. ముస్లింస్ ఆచారం నువ్వు దీంట్లో కలపొద్దు. ముస్లింస్ ఏంటంటే ఒకడు 7 మందిని చేసుకోవచ్చు అని చెప్పి ఖురాన్లో రాస్తుంది. హిందూ గ్రంథాల్లో కూడా 1-2 చేసుకోవచ్చు అని చెప్పి ఎక్కడ రాసిలేదే. అయితే ఏంటంటే రాజులు చేసుకునేవాళ్ళు. ఒక రాజుగా దేశానికి రాజుగా ఉన్నప్పుడు అతను 10 మందినో 15 మందినో చేసుకునేవాడు. ఎందుకంటే అతను పోషించే శక్తి ఉంది కాబట్టి. అక్కడ దాకా ఎందుకు సౌలు కూడా చేసుకున్నాడు, దావీదు చేసుకున్నాడు, చాలా మంది పాత గ్రంథాల్లో కూడా చేసుకున్నారు కదా మనుషులు. అవును, చేసుకున్నారు. మరి 1-2 పెళ్లిళ్ళు చేసుకుంటే అది వాడి ఇష్టం, అది స్వదేశం, అది చేసుకోకూడదని ఎక్కడ హిందూ గ్రంథాల్లో రాసిలేదే. చేసుకోవచ్చు, అది వాడి ఇష్టం. పోషించుకునే శక్తి ఉంటే చేసుకోవచ్చు, పోషించుకోలేని శక్తి లేనప్పుడు చేసుకోకూడదు. ఇప్పుడు అది ఆ లెక్కలో చూసినప్పుడు మరి ప్రభు చెప్పిన పద్ధతులు అయితే ఒక మనిషికి ఒకరే ఉండాలి, కానీ 2-3 ఉంటే తప్పు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం. కొత్త నిబంధన అంటే బైబిల్ ప్రకారమా? కొత్త నిబంధన బైబిల్ అంటే మళ్ళీ ఓల్డ్ టెస్టిమెంట్ మళ్ళీ వేరు. కానీ ఇప్పుడు సరే తమ్ముడు, ఇప్పుడు ప్రజలకు చేసే తప్పులకి మన హిందూ గ్రంథాలకు కానీ బైబిల్కి కానీ ముడి పెడతాం కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నానంటే అన్నగారు, అంటే పక్కన పెట్టేయండి, గ్రంథాలు అనేవి కొన్ని మానవులు రాసుకున్నదో ప్రింటింగ్. తప్పు. హిందూ గ్రంథాలు మాత్రం ఈ జ్ఞానం అనేది 100 సంవత్సరాలు, ఇప్పుడు లక్షల సంవత్సరాల క్రితమే జ్ఞానం రాయబడింది. ఈ రోజు కూడా ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది. బైబిల్లో ఉన్న జ్ఞానం పాత జ్ఞానం వేరు, కొత్త జ్ఞానం వేరు, బైబిల్ డిసైడ్ చేసింది. కానీ హిందూ గ్రంథాలు ఎక్కడా కూడా మార్చబడలేదు, మార్చబడవు కూడా. అది లక్షల సంవత్సరాల క్రితం రాసిన అదే జ్ఞానం ఉంది, ఈ రోజు కూడా అదే జ్ఞానం ఉంది. ఇప్పుడు మీతో మాట్లాడుతుందంతా కూడా నేను అదే జ్ఞానం మాట్లాడాను బైబిల్ హిందూ గ్రంథాల గురించి. ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణం చదువుకుంటే తండ్రితో ఎలా ప్రవర్తించాలి, తల్లితో ఎలా ప్రవర్తించాలి, తమ్ముడితో ఎలా ప్రవర్తించాలి, భార్యతో ఎలా ప్రవర్తించాలి, దేవుడు అంటే ఏంటి, మనకు ఒక ఆదర్శాన్ని చూపించేవాడు. ఇలా బతకాలి, ఇలా ఉండాలి అని చెప్పేవాడే దేవుడు. నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎలా బతకాలో నీకు తెలియదు, ఎలా ఉండాలో నీకు తెలియదు, తల్లితో ఎలా ప్రవర్తించాలో తెలియదు, తండ్రితో ఎలా ప్రవర్తించాలో తెలియదు నీకు. మనకి జ్ఞానాన్ని అందించాడు దేవుడు. రామాయణం అందించింది మనకి, నువ్వు ఇలా బతుకు, ఇలా ఉండాలి, తల్లి ఇలా, చెల్లి ఇలా, అక్క ఇలా, తమ్ముడు ఇలా అని చెప్పి మొత్తం జ్ఞానాన్ని చెప్పాడు. మరి బైబిల్ అలాంటి జ్ఞానం ఏముంది? ఇప్పుడు భారతం తీసుకున్నాము, భారతం తీసుకుంటే ఏమైంది? ఇప్పుడు పెద్ద యుద్ధం జరిగింది. ఎందుకు జరిగింది? ఈ 100 మంది కౌరులు కూడా వీళ్ళ రాజ్యాన్ని ఇవ్వకుండా మొత్తం మేమే గాజేస్తామంటారు అని ఒక స్త్రీని చీర ఇప్పదీసి సభలో నుంచో పెడతారు. ఈ 2 తప్పులు చేశారు కాబట్టి వాళ్ళకి మరణం అనేది ఆసన్నం అని చెప్పింది భారతం. ఇలా ప్రతి గ్రంథంలో, ప్రతి పురాణంలో కూడా ఒక నీతి అనేది ఉంటుంది. ఈ నీతిని చదువుకొని గనక నేర్చుకుని ఇప్పుడు వాళ్ళకంతా, ఇప్పుడు
ఈ రోజుల్లో కాబట్టి ఇవన్నీ ఎవడికి తెలియదు. పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం వెళ్తే బామ్మలు, తాతమ్మలు, నాయనమ్మలు వీళ్ళందరూ కూడా మనవాళ్ళకి మనవరాళ్ళకి భారత రామాయణ విశేషాలు చెప్పేవాళ్ళు. తండ్రితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా అని చెప్పి వీళ్ళందరూ నేర్చుకున్నారు. ఇప్పుడు బైబిల్ ఏముంది? అసలు బైబిల్ ఏముంది నీతి నేర్చుకోవడానికి? ఒక అన్నని గౌరవించినట్టు, ఒక తమ్ముడిని గౌరవించినట్టు, ఒక తల్లిని పూజించినట్టు అక్కడ బైబిల్లో రిఫరెన్స్ ఉందా? ఏం చెప్పాలి? ఎంతసేపు నన్ను పూజించు, నేనే దేవుణ్ణి, నా చుట్టూ తిరుగు నువ్వు అని చెప్తున్నా పొద్దున్న లెగిస్తే. అందరు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించి అన్నాడు. అది ఒక్కటే మాట. ప్రతి ఒక్కడు ఏది అడిగినా సరే అదొక్క మాటే చెప్తారు. హిందూ గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? భర్తను పూజించు, భర్తే దేవుడు నీకు, భర్తే దేవుడు, తండ్రే దేవుడు, తల్లే దేవత అని చెప్పి ఇలా చెప్పుకుంటే ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఉన్నాయి దాంట్లో మాటలు. ఒక మాట, ఇప్పుడు దేవుడు అంటే పుట్టుకునోడు కాదు, లేకపోతే ఫలానోడు కాదు, ఇలాంటి వాడు దేవుడు, అలాంటి వాడు దేవుడు అన్నారు. భర్త దేవుడు ఎలాగ అవుతాడు? అలాగా ఆలోచిస్తే మాకు మేము నమ్మిన సిద్ధాంతం తమ్ముడు. ఇప్పుడు ఒక మాట తమ్ముడు, భార్యకి సెక్స్ కోరిక కలిగి, ఒక నిమిషం విను, భార్యకి సెక్స్ కోరిక కలిగింది, దేవుడు వచ్చి తీరుస్తాడా, భర్త తీరుస్తాడా? కోరిక కలగడం అనేది మరి ఇప్పుడు నీకు అన్నం పెట్టాలి, దేవుడు పెడతాడా, భర్త పెడతాడా? నీకు ఆకలేసింది, నీకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ దేవుడు వేస్తాడా, నీ భర్త వేస్తాడా? భర్తే దేవుడు. అందుకని అక్కడెక్కడో ఉన్నాడు వాడు దేవుడు, వాడు వచ్చి నీకు చూస్తాడంటే ఎట్ట కుదురుద్ది? ఇప్పుడు బిడ్డ ఉంది, బిడ్డకు ఆకలేసింది, పాలు తాగాలి, తల్లి ఇస్తుందా, దేవుడు ఇస్తాడా? మనిషికి మనిషే ఎక్కువ, దేవుడు ఎక్కువ కాదు అని చెప్పి హిందూ గ్రంథాలే చెప్పినాయి మాకు. మానవ సేవయే మాధవ సేవ అంటే ఏంటి? మనిషిని సేవిస్తే నువ్వు దేవుణ్ణి సేవించినట్టే అని చెప్పింది మా గ్రంథం. బాబోయ్, మనిషిని పూజిస్తే దేవుణ్ణి పూజించినట్టు అయిపోతుంది. ఖచ్చితంగా. భర్తను మరి పూజించుకుంటే నువ్వు దేవుణ్ణి పూజించినట్టు లెక్క, తల్లిదండ్రులు పూజిస్తే దేవుణ్ణి పూజించినట్టు లెక్క. ఇప్పుడు మీకు ఉదాహరణలు కూడా చెప్తాను. పుండరీకుడు అనే ఒక అతను తల్లిదండ్రులను పూజించి మాత్రమే దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగాడు. సతీ సావిత్రి భర్తను పూజించి దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది. శ్రవణుడు తల్లిదండ్రులు ఇద్దరు గుడ్డి వాళ్ళు, కావళ్ళలో పెట్టుకొని అన్ని తీర్థయాత్రలు తిప్పుతాడు, దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగాడు. దేవుడంటే ఎవరు అంటే, నన్నే పూజించు, నా దగ్గరికే రా, నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే చంపేస్తా, వాళ్ళ ఇంటికి వెళ్తే నరికేస్తా, ఇది కాదు దేవుడు అంటే. దేవుడు అంటే మనం దేవుడి దగ్గర నుంచి మనం ఏమి ఆశించకూడదు, మన దగ్గర నుంచి దేవుడు ఏమి ఆశించకూడదు, అతనే దేవుడు అంటే. ఒక మాటలో చెప్పాలంటే సర్వసంగ పరిత్యాగులకు మాత్రమే దేవుడి అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు నాకు యేసు మీద కోరిక, ఇప్పుడు నేను చేశాను పాపాలు, నా పాపాలకు యేసు క్షమిస్తే ఆయన నమ్ముతా, అది వ్యాపారం. అది వ్యాపారం అయిపోయింది తమ్ముడు. దేవుడు నేను నమ్మాను కాబట్టి ఆయన నన్ను అనుగ్రహించాడు కాబట్టి అది వ్యాపారం అయిపోయింది. నేను చెప్తున్నది సర్వసంగ పరిత్యాగులు అంటే నువ్వు కత్తితో పొడిచినా సరే వాళ్ళకి నొప్పి అనిపించదు. ఇప్పుడు ఉదాహరణకి మహర్షి కదా ఆయన పేరు, రమణ మహర్షి. ఆయనకి ఒంటి మీద ఒక గెడ్డొస్తే ధూపం పెడితే ఆ దెబ్బకి వేరే వాళ్ళైతే చచ్చిపోయేవాళ్ళు, కనీసం ఆయన అమ్మ అని కూడా అరవలేదు. అలా సర్వసంగ పరిత్యాగులు చాలా మంది ఉన్నారు భారతదేశంలో. అంటే ఇప్పుడు ఈ రోజు కూడా ఉన్నారు. ముళ్ళ మీద పడుకునే వాళ్ళు, అగ్ని మీద పడుకొని నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తగల పెడితేనే వాళ్ళు శరీరం కాలదు, కాలిన వాళ్ళకి నొప్పి కూడా అనిపించదు. వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు అంటే ఈ దేహం నాది కాదు. ఇప్పుడు అఘోరాలు బట్టలు ఇప్పుకొని ఎందుకు తిరుగుతారు? ఒళ్ళు బలిసి కాదు వాళ్ళు తిరిగేది. సర్వసంగ పరిత్యాగులు అంటారు వాళ్ళని. అంటే వాళ్ళకి దొరికిందే తింటారు, దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు, వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు అంటే. అలాంటి వాడికి దేవుడు అనుగ్రహం లభిస్తుంది మా హిందూ గ్రంథాల ప్రకారం. అంతేగాని నేను 100 కొబ్బరికాయలు కొట్టా, 100 దండలేసా స్వామికి, 108 ప్రదక్షిణాలు చేశా, అలాంటి వాళ్ళకి ఎప్పుడు అనుగ్రహం లభించదు. అది వ్యాపారం అవుతుంది. అన్నగారు మరి చాలా గుడులు గోపురాలు కడుతున్నారు కదా. కట్టొచ్చు తమ్ముడు. నేను చెప్పి దేవుడు అనుగ్రహం లభించాలంటే సర్వసంగ పరిత్యాగ అయి ఉండాలి, అన్నిటి త్యజించిన వాడై ఉండాలి. భగవంతుణ్ణి భగవద్గీతలు అదే చెప్తాడు. అన్ని చరించిన వాడికే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. కోరికలు ఉన్నవాడికి దేవుడు కనిపించడు, దేవుడు అసలు వాళ్ళతో మాట్లాడు, దేవుడు అసలు నీకు కనిపించడు, దేవుడు నీ గురించి తలుచుకోడు. హిందూ గ్రంథాల ప్రకారం సర్వసంగ పరిత్యాగ అయి ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు భక్త తుకారాం సినిమా చూడండి, మీకు తెలుస్తుంది. ఆయన అసలు ఏది నాది కాదంటాడు భక్త తుకారాము.